హాయ్ హలో నమస్తే ఈరోజు టాపిక్ వచ్చి హై బీపీని ఎలా మనం అదుపులో పెట్టుకోవచ్చో చెప్తాను. అంటే టాబ్లెట్స్ వాడుతున్న వారు నిలిపేమని కాదు, టాబ్లెట్స్ వాడుతూనే ఉండండి. దాంతోపాటు ఇది నేను చెప్పే టిప్స్ కానీ వాడినట్లయితే కొంచెం మీకు పాయింట్స్ అనేది తగ్గుతుంది, మీకే తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ టైం డాక్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు తగ్గుతుంది. ట్రై చేసి చూడండి. దానికన్నా ముఖ్యంగా ఇలా ముద్ర ఆసనాలతోనే దాంతోనే కాకుండా మన ఫుడ్ కూడా కంట్రోల్లో ఉండాలన్నమాట. సాల్ట్ అనేది హై బీపీతో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో సాల్ట్ అనేది చాలా వరకు తగ్గించాలన్నమాట. ఇంకా పచ్చళ్ళు, అవి నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వాడకూడదు. ఇంకా ఈ ప్యాకెట్స్ ఉంటాయి కదా, స్టోరేజ్ ప్యాకెట్స్, అవి కూడా వాడకూడదు. ఇంకా జంక్ ఫుడ్స్, ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేసేయండి. ఇంకా మీరు ఏమైతే తీసుకోవాలంటే బాగా ఈ మునక్కాయలు ఉంటుంది, మీకు చాలా మంచిది. హై బీపీతో ఉన్న వాళ్ళకి మునక్కాడలు, నేరేడు పండు, ఈ లెమన్ కానీ ఇంకా ఆరెంజ్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉన్నారంటే కొంచెం మీరు ఈ హై బీపీలో నుంచి బయటపడతారు. చూడండి, ఇంకా మీకు ఏం చెప్తానంటే ఒక ముద్ర చెప్తాను చూడండి. ముద్ర వచ్చి చూడండి, అలా బాగా ఫింగర్స్ ఓపెన్ చేసుకొని మధ్య వేలు, ఈ ఉంగరపు వేలు, దీని అరచేతి కాడ బాగా ప్రెస్ చేయండి. అది సేమ్ ఈ చేయి కూడా ఇలా ప్రెస్ చేసి చూడండి. ఎప్పుడు కానీ ఆకాశం పైకి ఇలా పైకే ఉండాలి, ఇలా తిప్పేసుకోవడం ఇలా సైడ్ అలా ఎప్పుడు ఉండకూడదు. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా ఆకాశం వైపు పైకే ఉండాలి. చేతులు బాగా స్ట్రైట్గా కూర్చోండి. ఇలా 20 నిమిషాలు చేయండి. బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి మీకు ప్రాణాయామం కూడా చెప్తాను. అంటే మనకు స్ట్రెస్ అంతా కూడా, అంటే ఈ బీపీ దేనివల్ల వస్తుందంటే మనం ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం, స్ట్రెస్ వల్ల ఇలా వస్తుందన్నమాట. మీరు ప్రాణాయామం చేసుకున్నామంటే, అంటే ప్రాణ ప్లస్ ఆయం అంటే మనము పుట్టినప్పుడు శ్వాస అనేది ఊపిరి ఆడుతుంది కదా, మనం చనిపోయేటప్పుడు శ్వాస అనేది ఆగిపోతుంది. అలా మనం పైన తల నుంచి కాళ్ళ వరకు మనకు ప్రాణశక్తి కావాలంటే మనము ప్రాణాయామం అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఇది వచ్చి చిన్ముద్ర అంటారు. ఇలా ప్రెస్ చేసుకునండి. చూపుడు వేలు, ఈ బొటన వేలు పెట్టి ఇలా ఇలా పెట్టేసుకోండి ఎడమ కాలు పైన. ఇది చూడండి, ఇలా ఈ 2 ఫింగర్స్ ఇలా పెట్టి ఏం చేస్తుండాలా చూడండి. అంటే చెప్తాను, ఫస్ట్ మనం శ్వాస పీల్చుకొని వదిలేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను రైట్లో ప్రెస్ చేశాను, ఇలా లాక్ చేశాను. శ్వాస పీల్చుకోండి. చూడండి, మళ్ళీ ఏం చేస్తున్నా, ఈ ఉంగర వేలుతో ఎడం దీన్ని లాక్ చేస్తున్నాను, మళ్ళీ వదిలేస్తున్నాను. మీకు చెప్తున్నాను, మళ్ళీ మీరు నిదానంగా ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి, కుడి రైట్ నాజల్స్ని ఏం చేస్తున్నాను, నేను లాక్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, లాక్ చేసి శ్వాస పీల్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ క్లోజ్ చేసి వదులుతున్నాను. ఇది ప్రాణాయామం అంటారు. ఇలా చేయండి, మీకు ఆ స్ట్రెస్ అంతా కూడా తగ్గుతుంది. ఇంకో ఆసనం అనేది, అంటే స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మీకు ఆసనం వేసి చూపిస్తాను, చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి. చూడండి, ఇలా మనం వజ్రాసనంలోకి వెళ్ళిపోతాము. ఇది కదా మనం వజ్రాసనం చెప్పుకుంటున్నాం కదా, దీనికి కొంచెం బాగా గ్యాప్ ఇచ్చేసుకోండి. చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి, కాని వాళ్ళు వదిలేసేయండి, రిస్క్ తీసుకోవద్దండి. చూడండి, చైల్డ్ పోజ్ అంటారు. అంటే చిన్నప్పుడు పిల్లలు ఇలా ఉంటారు, పడుకుంటారు. చూడండి, ఇలా గ్యాప్ ఇచ్చేసుకోండి. చూడండి, ఇది చైల్డ్ పోజ్. మీరు గమనించినట్లయితే చిన్నపిల్లల్లో ఇలా పడుకుంటారు. ఇలా మా వల్ల కాలేదు, ఇది చూడండి ఇలా కాలేదు, కష్టంగా ఉంది అని అనుకున్న వాళ్ళైతే ఒక పిల్లో సపోర్ట్ తీసుకోండి. ఏం పర్వాలేదు, రిలాక్స్గా చూడండి ఇలా తీసుకొని హ్యాపీగా పడుకునేసేయండి. ఇది మీ వల్ల ఎంత అయినంత అంత ఏం చేసుకోవచ్చు. దీనికంటే టైం అంటే ఏం లిమిట్ లేదు. ఇలా మనం చేసుకున్నట్లయితే హై బీపీని మన దీంట్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. పాయింట్స్ తగ్గించుకోవచ్చు. ట్రై చేయండి. పాయింట్స్ కానీ తగ్గిందంటే ఆటోమేటిక్గా డాక్టర్ టాబ్లెట్స్ డోస్ అనేది తగ్గించేస్తారన్నమాట. ట్రై చేయండి.